నేను చెప్పబోయే అంశం ఏంటంటే, వికలాంగుల సమాజానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా అన్యాయం చేస్తున్నాయనే చెప్పాలి. ఎందుకంటే ఇంతవరకు వికలాంగులనే వారు ఎన్నో ధర్నాలు, రాస్తారోగులు చేశారు. ఎన్నో వారి యొక్క డిమాండ్లని ప్రతి రాజకీయ పార్టీ గుమ్మం దగ్గరికి వెళ్ళి ఇవ్వడం జరిగింది. అయినా వారి గురించి ఏ రాజకీయ పార్టీ కూడా వారి యొక్క బహిరంగ సభల్లోనైనా, లేకపోతే వారు ప్రజెంటు ఏ పార్టీ నుంచి అయితే ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించారో ఆ ఎమ్మెల్యే అభ్యర్థులకు వికలాంగులు జీవితాలు, వికలాంగుల యొక్క భవిష్యత్తు, వికలాంగులకి ఏం కావాలి, మన యొక్క పార్టీ వికలాంగులకు గురించి ఏమి హామీలు ఇచ్చింది, ఇవ్వబోతుంది అనే సమాచారము ఏ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు కూడా తెలియదు. బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడిగా బరిలోనికి వెళ్తున్నారు. అయితే 6 హామీలతో ప్రజల్లోనికి వెళ్ళారు. అయితే వికలాంగుల గురించి ఏం చేస్తాము అనే సమాచారము ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు వాడలేదు, పవన్ కళ్యాణ్ గారు వాడలేదు, నారా లోకేష్ గారు మాట్లాడలేదు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు మాట్లాడలేదు. ప్రతిపక్షంలో ఈ ఒత్తిడి అనేది రాకపోవడంతో ప్రభుత్వం అనేది కూడా దీన్ని పూర్తిగా పట్టించుకోకుండా వదిలేస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వాలను, ఈ పార్టీలను మేము ఒకటే అడుగుతున్నాం. వికలాంగులకు ఓట్ బ్యాంక్ ఉంది, వికలాంగుల్లో కూడా ఓటర్స్ ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో వికలాంగుల యొక్క ఓట్ బ్యాంక్ ఎంత ఉందో ప్రతి పార్టీ కూడా స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి కూడా ఆ నియోజకవర్గంలో వికలాంగులు అనేవారు ఎంతమంది ఉన్నారు అన్నది ఆ నియోజకవర్గ అభ్యర్థులు కూడా వారిపైన మనసు పెడితే బాగుంటుంది. అందరిలో మమ్మల్ని కూడా కలిపేసి వికలాంగుల సమాజం అంటే ఏదో వారికి పెన్షన్ అందించే దిశగానే ఉంటే సరిపోతుంది. అసలుకి ఈ యొక్క అభ్యర్థులకు వికలాంగుల గురించి నేర్చుకోవలసిన అవసరం చాలా ఉంది. కాబట్టి సుమారు ప్రతి నియోజకవర్గం పరిధిలో సుమారు 10,000 ఓట్లు అనేవి ఉంటాయి. 10,000 ఓట్లతో ఆ నియోజకవర్గం వికలాంగుల సమాజంతో నిండి ఉంటుంది. వారి యొక్క కుటుంబ సభ్యులు, వారిని ఆకర్షించే వారి గురించి ఆలోచించేవారు అనేక మంది ఉంటారు. కాబట్టి ఇట్లాగా వారి యొక్క సరెండర్లో ఒక నియోజకవర్గానికి సుమారు 30,000 దాకా ఓట్ బ్యాంకు ఉండే అవకాశం ఉంటుంది. అంత మోతాదులో ఓట్ బ్యాంక్ ఉన్న సమాజాన్ని ఎందుకు ఈ యొక్క రాజకీయ పార్టీలు చులకనగా చూస్తున్నాయి? ప్రతి రాజకీయ పార్టీని కూడా, ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా పీడబ్ల్యూడి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఒకటే చెప్తున్నాను. మీరెందుకు పెన్షన్ పెంపుదల చేయడానికి ముందుకు రావట్లేదు? ఎప్పుడు వికలాంగుల సమాజంకి వారి యొక్క
ముఖాల్లో ఆనందం చూడడానికి ముందుకు వస్తారు. ఇంకా రారా? ఇంకా మాట్లాడరా? వికలాంగుల గురించి సభల్లో మీకు మాట్లాడే అవకాశం ఎందుకు కల్పించుకోవట్లే? కాబట్టి ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి, చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి, జనసేన పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలి. కాబట్టి వికలాంగులు వారి యొక్క అభివృద్ధి నిమిత్తం, వారి యొక్క సంక్షేమం నిమిత్తం, వారి యొక్క సమస్యలు మీద ఎన్నో పోరాటాలు, ఎన్నో ఆవేదనలు మీకు తెలియజేస్తున్నారు. వికలాంగుల యొక్క పెన్షన్ ప్రజెంటు 3,000 ఉంది, దాన్ని 7,000కు పెంచమని డిమాండ్ చేస్తున్నాం. వికలాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలని అన్ని బస్సుల్లో, ఆర్డినరీ నుండి ఏ యొక్క లగ్జరీ బస్సు వచ్చిన అన్ని బస్సుల్లో, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నడుపుతున్న అన్ని బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం కల్పించమని, అలాగే వికలాంగులకు బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేసే దిశగా 2016 హక్కుల చట్టాన్ని పరిపూర్ణంగా పటిష్టంగా అమలు చేసే దిశగా, అట్లాగే 4% రిజర్వేషన్ ఉద్యోగాల్లో, ఇంకా అన్ని ప్రభుత్వ పథకాల్లో అమలుపరిచే విధానంలో రేపు ఏ పార్టీ గెలిచినా దీనిపైన దృష్టి పెడతామని ఇప్పుడే మీరు చెప్పగలగాలి. ఈ 50 రోజులు మీ యొక్క గడువు. ఏ పార్టీ వికలాంగుల గురించి ఆలోచిస్తుందో వారు మాత్రమే విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి. లేకపోతే మీ యొక్క పార్టీలు వికలాంగుల్ని అన్యాయం చేసేటట్లుగా ఉంటుంది. కాబట్టి తొందరపడండి, వికలాంగుల భవిష్యత్తు గురించి ఆలోచించండి. వికలాంగుల యొక్క రుణాలు, షూరిటీ లేని రుణాలు, సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తే వాళ్ళు స్వయం ఉపాధిగా చేసుకుంటూ వారి యొక్క జీవితాన్ని వారే అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం కల్పించాలని ప్రభుత్వాలకి ఎన్నో నివేదికలు సమర్పించిన వారందరూ కూడా పట్టించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు రోడ్ల మీదకి వెళ్ళి అందరిలాగా మేము బయటపడలేకపోతున్నాం. చాలా ఇబ్బందులతో ఉన్నాం వికలాంగులు, చాలా సమస్యలతో ఉన్న వికలాంగులు శారీరకంగా సమస్యలను అనుభవిస్తున్నారు. మానసికంగా కూడా ఈ ప్రభుత్వాలు సమస్యలకు గురి చేస్తే వికలాంగుల యొక్క భవిష్యత్తు ఏమవుతుంది, వారి యొక్క జీవితాలు ఏమవుతాయి? ఒకసారి ఆలోచించండి. పార్టీలన్నీ కూడా వికలాంగులపై దృష్టి పెట్టాలి. ఈ 50 రోజులు వికలాంగుల సమాజం పైన దృష్టి పెట్టి వారికి ఉన్నతమైన విధానంలో వారిని చూసే దిశగా ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మరియు ప్రతి ఒక్క ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థి దృష్టి పెడితే ఎమ్మెల్యే అభ్యర్థి ఆ ప్రాంతాల్లో గెలవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ దిశగా రేపు బరిలో నిలబడుతున్న ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి ముందడుగులు వేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మీ యొక్క శంకర్రావు.